పార్టీలు పెట్టే వాళ్ళల్లో లోపం తప్ప ప్రజల్లో లోపం లేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఆదరించారు. ఆ తర్వాత ఓడినప్పుడు ఆయన ఏం పారిపోలా, నిలబడ్డాడు. కాబట్టినే మళ్ళీ గెలిచాడు. రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ అందుకని ఓడిపోతారని ఎంత బెదిరించినా ఆయన మొహమాటం లేకుండా అదే ప్రజల్లోకి తీసుకెళ్లాడు. భారీ మెజార్టీతో జనం గెలిపించారు. పార్టీని నడిపించేవాడి దగ్గర దమ్ముండాలా, తెగింపు ఉండాలా, తన మాటని కన్విన్సింగ్గా చెప్పేటువంటి నేర్పు ఉండాలి, లేకపోతే తను తీసుకునేది కరెక్ట్ అని జనానికి నమ్మకం ఉండాలి. తర్వాత చూస్తే చిరంజీవి పార్టీ పెట్టారు, కానీ ప్రజలు నమ్మారు, పూర్తిగా నమ్మలేదు. ఎన్టీఆర్కి వచ్చినంతటి ఆధారం తనకు రాలేదన్నటువంటి ఫీలింగ్, దానికి తోడుగా పార్టీని మనం నడపలేమంటూ వెన్నుపోటుదారులు చెప్పిన మాటలు నమ్మేసి ఆయన తీసుకెళ్ళి కాంగ్రెస్ని కలిపేసుకున్నారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి రెండు పార్టీలు నిలబడ్డాయే, ఒకటి బీఆర్ఎస్, ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ 2009లో వచ్చినటువంటి చిరంజీవి పార్టీ మునిగిపోతే 2000లో వచ్చినటువంటి బీఆర్ఎస్ నిలబడింది, కంటిన్యూ అయ్యింది. 2014 ముందు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది, పోరాడింది, అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కొట్లాడుతోంది ప్రతిపక్షం అధికార పక్షం. మరి ఇక్కడ జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడికి అప్పటి నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఆ తర్వాత పార్టీ విలీనం అయిపోయాక అన్న తప్పు చేశారంటూ తను పార్టీ పెట్టి నిలబడతానని తను 2014లో పార్టీ పెట్టారు. ఆయన ఈ రోజు వరకు స్థిరంగా కార్యకర్తలలో ఒకటి తయారు చేసుకోకుండా, బలమైనటువంటి క్యాడర్ని తయారు చేసుకోకుండా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడదక్కడ పై కార్యకలాపాలు కేవలం తన పేరు చూసుకుంటున్నారు తప్పించి క్యాడర్ సంగతి వదిలేశారు. బూత్ కమిటీలు ఇవన్నీ వదిలేశారు. చివరికి ఏదో ఒక గొడుగు పట్టుకుని తిరగడమే సరిపోయింది. క్రిందటిసారి కమ్యూనిస్టులు, ఈ దఫా తెలుగుదేశం పార్టీ, మధ్యలో భారతీయ జనతా పార్టీ పేరు చెప్పేసి పార్టీని తనకు తాను సంస్థాగతంగా డెవలప్. అదేమంటే 4 ఓట్లు వస్తే 4 సీట్లు వస్తాయి అన్నటువంటి. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా సాధించగలిగాడు? అంతకంటే కరిష్మాటిక్ లీడర్ కదా ఫేస్ పరంగా చూసుకుంటే, ఎందుకని చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నకంటే తను శక్తివంతురాల్ని, అసలు అన్ని వాళ్ళు నిలబడ్డాడంటే తనే అని భావించింది. పార్టీ పెట్టింది, నిలబడింది, కలబడింది, మధ్యలో వదిలేసింది, మిడిల్ డ్రాప్. ఇప్పుడు తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేసుకుంటుంది. ఇంకా అట్లాంటి పార్టీలు పెట్టడం ఎందుకు? వీళ్ళని నమ్ముకున్నటువంటి కేడర్ పరిస్థితి ఏంటి? అది ఆలోచించరా? అదే సందేహం.